నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలానే రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుంది సార్? ఆదాయము వ్యయము కనుక తీసుకుంటే ధనస్సు వారికి 5 ఉందంటే ఈక్వల్గా ఉంది. రాజ్యపూజ్యం 1 ఉంది, అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 1 అయితే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 5 ఉంది. కాబట్టి ఇక్కడ ఆదాయం పెంచుకోవాలి, వ్యయం 5 ఉంది, ఆదాయం 5 ఉంది అంటే సరిపోదు కదా. ఆదాయం పెంచుకోవాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఒకటి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలినాటి శని అనేటువంటిది ఏలినాటి శని కాదు సారీ అర్ధాష్టమ శని అనేటువంటిది వస్తుంది చెప్పాలంటే వీరికి. సో అర్ధాష్టమ శని వస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం ఆదాయం విషయంలో వీళ్ళకి వచ్చిన ఆదాయాన్ని ఏదైనా ల్యాండ్స్ మీద పెట్టడము లేకపోతే కన్స్ట్రక్షన్ గురించి పెట్టడం వల్ల కూడా కొంతవరకు వచ్చినటువంటి ఆదాయం విషయంలో కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. కాబట్టి వీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ వీళ్ళకి ఆదాయం పెరగాలంటే ఎక్కువగా శని భగవానుడికే చేసుకోవాలి, అది మెయిన్గా చూసుకోవాల్సింది. లేదా కాలభైరవ అష్టకం కానీ లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకున్నా సరిపోతుంది వీరికి. ఇక వ్యయం అయితే ఎలాగో తక్కువే ఉంది, నో నీడ్ టు వరీ. ఇక్కడ మనం రాజ్యపూజ్య అవమానం చాలా ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది. సో రాజ్యపూజ్యం పెరగాలంటే ధనస్సు వారికి గణపతి ఆరాధన, ఎందుకంటే ఇప్పుడు దశమంలో కేతు ఉన్నాడు అంటే అగైన్ దాంతోపాటు బుధ గ్రహానికి సంబంధించిన బుధకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము అండ్ మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోవడం మంచిది. ఇక అవమానం తగ్గాలి అంటే వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారి అష్టకం చదువుకుంటే అవమానం తగ్గుతుంది, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః ఖచ్చితంగా అవమానం అనేటువంటిది తగ్గుతుంది వీరికి. సార్ జాబ్ పరంగా అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎంతో కాలంగా జాబ్ ప్లేస్లో కేతు ఉన్నాడు కాబట్టి ఈ జూన్ తర్వాత నుంచి మారుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జూన్ తర్వాత విశ్వవసు నామ సంవత్సరంలో వస్తుంది. ఇక బిజినెస్ తీసుకుంటే కనుక ఎవరి పర్సనల్ చార్ట్లో వాళ్ళు చూసుకోవాలమ్మా. బిజినెస్ అనేది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ధనాన్ని లాభాన్ని ఇచ్చే గ్రహాలు ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉన్నాయి, అది ఏ బిజినెస్ ద్వారా ధనం ఇచ్చే యోగం కలిగి ఉంది అనేది చూసుకొని ఆ బిజినెస్ ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అది మెయిన్గా వీళ్ళు చూసుకోవాల్సిన అంశం. అది వీరు ఫినాన్స్ మ్యాటర్స్లో సార్ ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? యాక్చువల్గా వీళ్ళకి ప్రజెంట్ ఉన్న శని ధనాధిపతి గురు రాశుల్లోకి వెళ్తున్నారు కాబట్టి స్కూల్స్ కాలేజ్ ఇట్లాంటివి బాగుంటాయి. బట్ ఇది కూడా పర్సనల్ చార్టే ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. అంటే 12 and 2 లాట్స్, 12 అంటే ఇన్వెస్ట్మెంట్, 2 అంటే ఆదాయం. ఈ రెండు ఎక్కడ కనెక్ట్ అయ్యాయి? కొంతమందికి 4వ స్థానంలో కనెక్ట్ అయ్యాయి అనుకోండి, వీళ్ళకి రియల్ ఎస్టేట్లో వస్తుంది. ఇంకొంతమందికి బ్యూటీ సైన్స్ మీద కనెక్ట్ అయితే మనకి ఫ్యాషన్ రిలేటెడ్ బుటిక్స్ లేకపోతే పార్లర్స్ వీటిలో వస్తుంది. బట్ అవి ఎక్కడ కనెక్ట్ అయ్యాయి లేదా కనెక్ట్ అవ్వకపోతే వేరుగా ఎలా ఉన్నాయి, ఎక్కడ ధనయోగం ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ యోగం, మనం పెట్టే టైం కరెక్టా కాదా. ఒక్కోసారి తెలియక ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ స్థానం మీద కేతు వచ్చేటప్పుడు వీళ్ళు పెడతారు, ఇన్వెస్ట్మెంట్స్ బ్లాక్ అయిపోతాయి. వీరికి సార్ ముఖ్యంగా రాహుకేతు అలానే శని గురు ఈ ప్రభావాలు, వీటి ఫలితాలు ఈ రాశి వారి పైన ఎలా ఉండబోతున్నాయి సార్? ఈ రాశి వారి పైన కేతు ఎప్పుడైతే మారుతున్నాడో ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. 9th వెళ్తున్నాడు, కాకపోతే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయంలో 9th కేతు కొంచెం స్ట్రెస్ ఇస్తాడు. బట్ ఎప్పుడైతే 3rd హౌస్లోకి అంటే 4th నుంచి ఉండే రాహు 3rd హౌస్లోకి మారుతున్నాడో పరాక్రమాన్ని ధైర్యాన్ని ఇస్తాడు. ఇక గురువు విషయం తీసుకుంటే 7th హౌస్లోకి వెళ్తున్నాడు గురువు. ఈ సంవత్సరం వీళ్ళకి మే 15th తర్వాత ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎలా అయితే కేతు మారినందుకు గురవుతుందో వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో లేదా లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్స్తోని వీళ్ళకి బాగుంటుంది చెప్పాలంటే. ప్లస్ సాటర్న్ ఎట్లాగో మనం చెప్పుకున్నాం అర్ధాష్టం శని నడుస్తుంది కాబట్టి కొంచెం కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటివి లేదా స్కూల్స్ కాలేజ్ వెళ్ళే పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇది పెరగాలంటే వీళ్ళు రోజు హయగ్రీవ స్తోత్రం చేసుకోవాలి. వీరికి మ్యారేజ్ అలానే సంతాన విషయాల్లో ఎలా ఉండబోతుంది సార్? మ్యారేజ్ విషయం కనుక తీసుకుంటే పర్టికులర్గా వీళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా 7వ గురువు కాబట్టి బాగుందని చెప్పుకోవచ్చు. మంచి పార్ట్నర్సే వస్తారు వీళ్ళకి. కాకపోతే వీరికి సహజంగానే శుక్రుడు పాపి ఈ లగ్నానికి, ధనుర్లగ్నానికి. కాబట్టి శుక్ర మహాదశలు నడుస్తుంది. ఆ శుక్రుడు రాశిలో ఉండే గ్రహాదశలు వీళ్ళకి పర్సనల్ జరిగేటప్పుడు మాత్రం కొంచెం వీళ్ళకి ఏమైనా సెకండ్ మ్యారేజ్ యోగాలు ఏమైనా చెక్ చేసుకోవాలి వీళ్ళు. హెల్త్ ఎలా ఉండబోతుంది సార్? హెల్త్ వీళ్ళకి కామన్గా 6th లార్డ్ హెల్త్ కారకుడు.
సిక్స్త్ లార్డ్ అండ్ ఫోర్త్ హౌస్ తీసుకుంటాము. కొంచెం లాంగ్ టర్మ్ ఉంటాయి కొంతమందికి బీపీ, షుగరు, ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వీరికి ప్రాపర్టీస్ విషయంలో ఎలా ఉండబోతుంది సార్? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకుంటే పర్టికులర్గా ఈ చతుర్థ స్థానంలో శని వచ్చినందుకు ఖచ్చితంగా చూసుకొని కొనుగోలు చేయాలనేటువంటి చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒకటికి 4 సార్లు ఆ ప్రాపర్టీ ఏమిటి, ఏమైనా ఇబ్బంది ఉందా అని చూసుకొని తీసుకోవాలి. వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? వీరు ఎక్కువగా నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేయాలండి. కందులు దానంగా ఇస్తూ ఉండాలి. అండ్ అమ్మవారి యొక్క స్తోత్రాల్లో ప్రధానంగా వీళ్ళకి ఎప్పుడైతే 4వ స్థానంలో అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం.